హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మన బ్లాగ్లోకి వెళ్ళిపోదామా? ఇదైతే లాస్ట్ సండే రోజు తీసుకున్న వీడియోస్ అండి. శివరాత్రి కోసం అన్ని క్లీనింగ్ అన్నీ చేసుకుంటూ పూజ కోసం రెడీ చేసుకుంటూ ఉన్నానండి. వీడియో పోస్ట్ చేయడం అనేది కొంచెం లేట్ అయిందండి కొన్ని కారణాల వల్ల. ఇక్కడైతే అనుకోకుండా ఆ రోజైతే కాళహస్తికి కూడా ప్రయాణం అనేది కుదిరిందండి. దేవుడి దర్శనాని కోసం అనుకోకుండా అయితే మాకు పిలుపు వచ్చినట్టే అనిపించిందండి. ఏదైనా దేవుడు అనుగ్రహం ఉంటేనే కదండి మనకు ఏదైనా జరుగుతుంది. అలాగే అనుకొని చాలా హ్యాపీగా అనిపించి ఇంకా పనులన్నీ కూడా చేసుకోవటం స్టార్ట్ చేసుకున్నానండి. ఇక్కడైతే ముందుగా 5 గంటలకే నిద్రలేచానండి. ఇక్కడ క్లీనింగ్, మాబింగ్, ఇంకా బయట కూడా ముగ్గు వేసుకోవటం, ఇంకా పూజ పాత్రలంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. అవన్నీ చేసుకొని ఇంకా పూజకు సిద్ధం చేసుకుంటామని అన్నీ రెడీ చేసుకుంటూ ఒకటి ఫినిష్ చేసుకుంటూ వస్తూ ఉన్నానండి. ఇకపోతే ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అదేంటంటే జనరల్గా ఉండేదేనండి. ఏంటంటే నేనే గొప్ప, నేను మాట్లాడేదే కరెక్ట్ అనే వాళ్ళతో ఎలా మెలగాలి, ఆ టాపిక్పై ఈరోజు డిస్కషన్ అండి. అసలు ఇలాంటి వారిని ఏమంటారో నాకు తెలియదండి. కానీ ఇలాంటి పర్సన్స్ని మార్చడం చాలా కష్టం అండి. కానీ వాళ్ళతో మన స్పందనని మార్చడం చాలా సులభమండి. ఇలాంటి వారితో మన డిస్కషన్స్ని పెంచుకోకుండా మన నిశ్శబ్దంగా ఉండటమే చాలా విజయవంతమైన విషయం అండి. అసలు ఇలాంటి వారికి మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటారా? ఖచ్చితంగా లేదండి. సమయమే వాళ్ళకి సమాధానం ఇస్తుందని మన సహనంతో ముందుకు సాగిపోవాలండి. వాళ్ళు ఏదో గొప్పగా మాట్లాడుతున్నాము అని అనుకుని మాట్లాడుకుంటూ ఉంటారండి. కానీ మనం ఏది కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటేనే వాళ్ళకి ఇచ్చే మన సరైన సమాధానం అండి. ఇక్కడైతే ఇంటి క్లీనింగ్ పని అన్నీ కూడా ఫినిష్ చేసుకొని ఇంకా రెడీ అయ్యి వచ్చేసానండి. ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసుకోవాలండి. ఇక్కడైతే పూజా పాత్రలన్నీ క్లీన్ చేస్తామని ఇంకా స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి ముందు ఇంకా పూజా ఆరులో ఇంకా దీపపు కుందులు, క్లీనింగ్ పనులు అన్నీ కూడా చేసుకోవాలండి. దానికి ముందు పూజ అయితే ఇలా ఉందండి. ఓకే అండి, ఇంకా మన టాపిక్ అయితే కంటిన్యూ చేద్దామండి. మనం గొప్ప వాళ్ళ గురించి అనుకుంటూ ఉన్నాం కదండి. వారితో స్పందించి మన మనశ్శాంతిని పోగొట్టుకోవడం కంటే అసలు వాళ్ళు మనతో మాట్లాడటం లేదు, మన టాపిక్ అయితే అసలు కాదు అని నెగ్లెక్ట్ చేయడం అయితే ముందు నేర్చుకోవాలండి. ఇక్కడైతే పూజకి అన్నీ రెడీ చేసానండి. ముందు వాకిట్లో ధూపాలతో ఆ శివయ్యకి ఆహ్వానం పలుకుతూ ఆయనకి స్వాగతం ఇచ్చుకున్నానండి. ఇక్కడ శివయ్యని కూడా అలంకరించుకొని ఇంకా ఆయనకి దీపం అనేది వెలిగించుకొని ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసుకున్నానండి. పూజకి నేను సింపుల్గానే చేసుకున్నానండి. ఆ రోజు పూజ అయితే నైవేద్యంగా అయితే పండ్లని సమర్పించుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టి ఇంకా పూజ అనేది పూర్తి చేసుకున్నానండి. ఇంకా కాళహస్తి దర్శనం అని చెప్పాను కదండి, దానికైతే వెళ్ళడానికైతే రెడీ అవుతూ ఉన్నామండి. సండే రోజు 2:30కి అయితే బయలుదేరామండి. పూజ 1:30కి అంతా ఫినిష్ అయిపోయింది. ఇంకా 2:30కి బయలుదేరాలనేసి ఇంకా హరిబరిగా రెడీ అవుతూ ఉన్నామండి. 2:30కి అంతా కదిలేసామండి ఇంట్లో నుంచి. ఇంకా కాళహస్తికి వెళ్ళడం అయితే 5:30కి జరిగిందండి. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి కాళహస్తిలో భక్తులు, జనాలు రద్దీ అయితే ఎక్కువగా కనిపించిందండి. ఇంకా దేవాలయంలో ఆ పూలు డెకరేషన్ అయితే చాలా కనువిందుగా ఉన్నిందండి. జనాలు ఒక పక్క ఉంటే కూడా మన ఈ డెకరేషన్స్ చూస్తూ ఉంటే అసలు మనకు ఆ దర్శనం అనేది కష్టం అనేది అనిపించలేదండి. ఇక్కడ చూడండి ఎంత అందంగా అలంకరించి ఒక స్వర్గలోకంలాగా రెడీ చేశారండి గుడి లోపలైతే. అయితే దక్షిణామూర్తి వారి సన్నిధి అండి.
అక్కడైతే పూల డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉండిందండి. ఇంకా బయట గరుడ స్తంభం కాడ చెట్లతోనే శివలింగం చేసి ఇంకా గరుడ స్తంభానికి అలంకారం అయితే చాలా అద్భుతంగా ఉండిందండి. ఇంకా అయితే ఇది ఫ్రైడే రోజండి. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం అయితే నేను వెళ్తూ ఉన్నానండి. ఇదైతే మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంలో వారైతే గుడిలో అయితే పెళ్ళి అయితే పెట్టుకున్నారండి. ఆ గుడి కూడా అండి ఇదే అండి ఫస్ట్ టైం చూడటం. చాలా బాగుందండి. ఆ గుడి చుట్టూరు మండపాలు కట్టి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వీలుగా రెడీ చేసి ఉన్నారండి. ఇంకా మన టాపిక్ కంటిన్యూ చేద్దామండి. మన గొప్ప వాళ్ళు ఏం చేస్తారంటే మనం సైలెంట్గా కామ్గా ఉండే చూసి మన వీక్ పాయింట్స్ మీద కూడా కొడుతూ ఉంటారండి. అలాంటప్పుడు మనకు చాలా బాధాకరంగానే అనిపిస్తుందండి. కానీ ఆ టైంలో మనం సహనం అనేది పాటించి సమయం చూసి సమాధానం చెప్తేనే మన గౌరవం అనేది పెరుగుతుందండి. గుడి అంతా కూడా మీకు చూపించాను కదండి. ఇదైతే పెళ్లి మండపం అండి. వీళ్ళైతే వధూవరులు చాలా ముద్దుగా ఉన్నారండి. ఇద్దరైతే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అండి. వాళ్ళ పెళ్ళికి అయితే అటెండ్ అయ్యాను. ఎక్కువగా ఆర్భాటం లేకుండా సింపుల్గా నీట్గా ఎలగెంట్గా ఉన్నిందండి. చూడదగ్గని ముచ్చటైన జంట అండి. ఈ పెళ్ళికి అటెండ్ అయ్యి వాళ్ళకి నా విషెస్ కూడా చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే గుడి లోపలికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని, లోపల కోదండరాముడు అండి, అక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసామండి. తొందరపడి వాళ్ళు మాట్లాడుతున్నారనేసి కూడా మాట్లాడకుండా మనకు సమయం అనేది చూసి మనం ఇచ్చే సమాధానమే వాళ్ళకి జీవితాంతరం గుర్తుండిపోయేలా ఉంటుందండి. అసలు మనకి మన మాటలకి వాళ్ళ దగ్గర వాల్యూ లేనప్పుడు మనం ఏ విషయం కూడా వాళ్ళ దగ్గర వివరించి చెప్పాల్సిన అవసరం మనకు లేదండి. ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే గీ రైస్ అయితే రెడీ చేశానండి. వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా వేసి సింపుల్గా ఉంటుంది కదండి. గీ రైస్ అందరికీ తెలిసే ఉంటుంది కదండి. అదైతే ఈజీగా చేసేవచ్చు అనేసి దాన్ని అయితే రెడీ చేసుకున్నామండి. పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నామండి. ఇంకా సైడ్ డిష్ అయితే ఆవకాయ పికిల్ అండి. గీ రైస్కి ఆవకాయ పికిల్కి హ్యాపీగా ఉండిందండి. చాలా టేస్ట్గా కూడా కుదిరిందండి ఆ రోజు లంచ్ అయితే. అసలు మన గొప్ప వాళ్ళు మాట్లాడేటప్పుడు అది మన రియాక్షన్ కోసమే ఉంటుందండి. 100% ఉంటుందండి. అక్కడ మన రియాక్షన్ అనేది మనం బయట పెట్టకుండా 100% ప్రశాంతత అనేది అక్కడ మనం తెచ్చుకోవాలండి. అసలు మెయిన్గా ఇలాంటి వారి దగ్గర నుంచి మనం ఎంతకెంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటామో అంతకంత చాలా ఉత్తమం అండి. అసలు ఒకే చోట్లు ఉంటూ ఇలాంటి గొప్ప వాళ్ళతో మెయింటైన్ చేసే వాళ్ళకైతే వాళ్ళ ప్రశాంతతకైతే చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. బయటకి పోలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉంటారండి. ఇంకా వాళ్ళ సహనానికి అయితే ఇంకా తిరిగే లేదండి. ఇలాంటి వాళ్ళు పడే కష్టాల కోసం, వాళ్ళ కష్టాలు తీర్చే ప్రశాంతత కోసం ఆ భగవంతుడి తొందరగా కళ్ళు తెరిచి వాళ్ళకు ఒక దారి అనేది చూపించాలండి. ఎవరి గురించి కూడా మీన్ చేసి చెప్పాలని కాదండి ఈ టాపిక్ అనేది జనరల్గా ఎక్కడ చూసినా జరుగుతూనే ఉందండి. ఎక్కడైనా మనం చూస్తూనే ఉన్నామండి. కాకపోతే మనసుకు అనిపించింది ఇలాంటి టాపిక్పై మనం ఈరోజు వాళ్ళ వ్లాగ్లో మాట్లాడతామనేసి దానికోసమే తీసుకొచ్చానండి. మీకు కూడా ఈ టాపిక్ గురించి ఏమన్నా సజెషన్స్ ఉంటే అవి కమెంట్లో పెట్టండి. నాకు తెలియనట్టు ఏమన్నా ఉంటే నేను తెలుసుకుంటానండి. ఇవాటి వ్లాగ్ ఎలా ఉండిందండి, మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇదైతే శుక్రవారం రోజు చేసుకున్న పూజ అండి. మీకు ఈ వ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకేదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడాలంటే అవి కమెంట్స్లో పెట్టండి. నాకు తెలిసిన మెసేజెస్ అయితే నేను నా వీడియోస్లో నేను షేర్ చేస్తానండి. అందరూ కూడా ఆరోగ్యపరంగా, మనస్పరంగా ప్రశాంతతగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ ఈ వ్లాగ్ ఎండ్కైతే వచ్చేసానండి. ఇంకా మంచి మంచి మెసేజ్లతో మళ్ళీ మన వ్లాగ్లో అయితే మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు సెలవండి. ఉంటానండి. బాయ్ అండి.